హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ టాక్స్. సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. బేసిక్ వచ్చేసేసి ఇప్పుడు నేను ఇంతవరకు చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ నా సర్కిల్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుండే అంటే, ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారు, ఈ ల్యాండ్స్, ఇది రేట్లు పెరిగినాయి ఒక సైడ్, అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది ఇన్వెస్ట్మెంట్ లో, డిసడ్వాంటేజెస్ కూడా అలానే ఉంది. సేమ్ అదే టైప్ లో కంపేర్ చేసినప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి అన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ గురించే చూసాను. ఎందుకు ఇంత పాపులర్, ఇది ఇంత గ్యాప్ లో అయింది? వార్ ఎఫెక్టా లేకపోతే ఇంతకీ ఏంటి తేడా? ఇది ఒక పెద్ద స్టోరీ ప్రవీణ్. నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు మీరు ఈ జనరేషన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మేము ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసినామో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి, అంటే వాటి గురించి అవగాహన తెలుసుకున్నప్పుడు అక్కడ ఫార్మ్స్ తీసుకొని ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి అవి మనకు కావాల్సిన డాక్యుమెంట్ పంపించి కంపెనీ పంపిస్తే వాళ్ళు చెక్ చేసుకుని కరెక్ట్ చెక్ చేసుకుని ఈ ప్రాసెస్ లో దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది మాకి. జనరల్ గా జనాలు ఏమంటారంటే, బాగా ఇలాంటి ఎవరు చేసేవాళ్ళంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళే చేయగలరు. ఇప్పుడు ఏమైతుంది, ఈ డబ్బు టైం అవసరం లేదు మనకి, ఫోన్ లోనే ఇవన్నీ కూడా మనం చేసుకునే స్థాయికి వచ్చేసింది మీకు. అంటే ఆ వెరిఫికేషన్ కానీ, ఆన్లైన్ వెరిఫికేషన్ కానీ, ఈకేవైసీ కానీ, ఇలాంటి పనులను కూడా మనం ఫోన్ లో చేయగలుగుతున్నాం. కాబట్టి ఇది అందరికీ అందుబాటులోకి రావడం వల్ల ఈ డిస్కషన్ బాగా స్టార్ట్ అయింది. చెప్పండి, ఒక 30 ఏళ్ల క్రితం కేవలం డబ్బున్న వాళ్ళు లేదా డబ్బున్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు మాత్రం వీటిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, మంచి లాభాలు పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరికీ అవకాశం వచ్చింది, ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది అనమాట. అంటే తక్కువ ఇన్వెస్ట్ లో కొనుక్కోవడము, అదేవిధంగా ప్రతి మంత్ కూడా సిప్ ద్వారా మనం ప్రమేయం లేకుండా మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డిడక్ట్ అయ్యే విధంగా. అంటే ఇక్కడ టైం అవసరం లేదు, ఒకసారి సెట్ చేసినప్పుడు టైం అవసరం లేదు, డబ్బు అంతగా అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. ఆటో పేమెంట్ లో అమౌంట్ మినిమం అమౌంట్ అంటే ఎంత ఉంటుంది సార్? మినిమం 500 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. పర్ మంత్ 500 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే సార్, ఇప్పుడు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాము, నాకు ఖచ్చితంగా గ్యారంటీ రిటర్న్స్ అనేది ఉంటుందా? లేకపోతే మళ్ళీ కింద ఇప్పుడు మామూలుగా టీవీ అడ్వర్టైజ్మెంట్ లో కానీ వేరే చోట చూసినప్పుడు సబ్జెక్ట్ ఆర్ మార్కెట్ టు రిస్క్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది, మొత్తం గుర్తులేదు. మార్కెట్ రిస్క్ అయితే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని అంటారు. కరెక్ట్, మంచి క్వశ్చన్ వేసినాము. ఎందుకంటే మార్కెట్ అనేది, వాల్యూమ్ అనేది ఎప్పుడు కూడా ఆ పెరుగుతున్న క్రమంలో అప్ అండ్ డౌన్ అనేది సహజం. అంటే మీరు హార్ట్ బీట్ రిపోర్ట్ చేసినారంటే ఖచ్చితంగా అప్ అండ్ డౌన్ ఉంటుంది. అలాగే మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది తప్ప మినిమం అష్యూరెన్స్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా కానీ లైఫ్ లో ఎప్పుడైనా కానీ ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేసింటే అది పోయినటువంటి స్టోరీ వింటారు మీరు. కబ్జా చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసింటే గోల్డ్ మనం అట్లాంటివి వింటారు కదా. ఇది కాకుండా చీటీలు కట్టింటారు, చీటీలు ఎత్తుకుని పారిపోయిన వాళ్ళు వింటారు స్టోరీలు. యాక్చువల్లీ మీరు చీటీలు అంటే నాకు గుర్తుకొచ్చింది సార్. హైలైట్ ఏంటంటే, ఒక పర్సన్ ఏం చేసినారంటే, చీటీస్ అమౌంట్ వేస్తాం కదా, ఆ అమౌంట్ వేసే దాంట్లో ఇప్పుడు మీరు మెయిన్ పర్సన్, మిగతా టీం ఉంది, వేస్తుంటారు కదా, మిగతా 10 మందితో కలిసి వేసినప్పుడు ఆ 10 మంది దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరికి ఆ అమౌంట్ తీసుకున్నాడు, మొత్తం వాడే తీసుకున్నాడు లెక్కకి. నీకు వడ్డీ ఒక 2 రూపాయల వడ్డీ ఇట్లా ఆశ పెడతారు. ఇలాంటి కేసెస్ చాలా విన్నాం మనం మార్కెట్ లో. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్లు పెట్టిన అమౌంట్ జీరో అయింది అనో, ఇలాంటి నాకు డబ్బులు రాలేదు, ఇప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ లో అన్క్లైమ్డ్ అమౌంట్ ఉంది. అన్క్లైమ్డ్ అంటే వాళ్ళ ఈకేవీ సరిగా లేకనో, లేకపోతే వాళ్ళు మర్చిపోయిండో, వాళ్ళ ఎవరైతే నామినీలు ఉంటారో వాళ్ళు క్లైమ్ చేయకనో, ఇలాంటి కేసులు వాళ్ళ అడ్రస్ మారిపోయో ఇప్పటికి రిపీటెడ్ గా పంపిస్తున్నారు. ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర మ్యూచువల్ ఫండ్ లో అలాగే ఉంది. జనాలది అమౌంట్ క్లైమ్ చేసుకోవాల్సిన అన్క్లైమ్డ్ అమౌంట్. ఇది ఇలాంటివి ఎల్ఐసి లో ఉన్నాయి, బ్యాంక్స్ లో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇట్లా మ్యూచువల్ ఫండ్ లో ఉన్నాయి. కరెక్ట్ ఫిగర్ నాకు కరెక్ట్ ఐడియా లేదు, మొత్తానికి హ్యూజ్ అమౌంట్ ఉంది అనమాట. అంటే ఎప్పుడైనా ఎవరైనా మ్యూచువల్ ఫండ్ లో పెట్టి జీరో కావడమో, ఎవరో దొంగతనం చేయడమో, ఎత్తుకోవడం అనేది జరగదు. సో అంతవరకు అది మార్కెట్ రిస్క్ అని చెప్తుంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మార్కెట్ హైలో మూవ్ అయ్యే క్రమంలో అప్ అండ్ డౌన్స్ అనేది సహజం. కానీ మీరు అంటున్న దానికి మాకు ఒక వాల్యూ అర్థమైంది సార్. మామూలుగా మీరు పడిన కష్టాలు ఉన్నాయి చూడండి, ఆ ప్రాసెస్, ఆ వెరిఫికేషన్స్, ఆ డాక్యుమెంటేషన్స్, అవన్నీ ఇప్పుడు మాకు ఫింగర్ టిప్స్ లో అయిపోతున్నాయి. ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ కంపెనీకి వెళ్ళి రావాలి, మళ్ళీ 2-3 మంత్స్. కేవలము డబ్బు, టైం ఉన్న వాళ్ళు మాత్రమే అవి చేయగలిగారు. ఇప్పుడు చెప్పండి, మనం మీ జనరేషన్ అదృష్టవంతులు కాదు. ఫింగర్ టిప్ లో అయిపోతుంది, క్షణాలు అయిపోతుంది, జస్ట్ ఈకేవైసీ అయిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, అంత ఈజీ అయిపోతుంది. దీనికి సంబంధించినది ముందే మీరు మాకు అడ్వైస్ చేసేటప్పుడు రిస్క్ ఏముంటది ఏంటి అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎటువంటి రిస్క్ ఉంటుంది, ఎట్లా ప్లాన్ చేసుకుని ప్లానింగ్ అంతా నేను గైడ్ చేస్తాను. అంటే ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకున్నప్పుడు, ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లడు పుట్టినప్పుడు ఏం చేస్తాము, పిల్లడు పుట్టినప్పుడు వాడు ఏం కావాలని చెప్పి ముందే మనం ప్లాన్ చేసుకుంటాం. వాడికి డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో, ఇంకోటి కావాలో ప్లాన్ చేసుకుంటాం. తగినట్టుగా మనం ఏ స్కూల్ చదవాలంటే స్కూల్ డబ్బులు ఫీజు అంటే అన్ని మనం ప్లాన్ చేసుకుంటాం. అలాగే మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఆ ప్రాపర్టీ కొనుక్కోవడం కోసం ఎంత అమౌంట్ కావాలని చిన్న స్టెప్ తో స్టార్ట్ చేసుకుంటే, మనకున్నటువంటి
చిన్న చిన్న ఆదాయంతోనే పెద్ద పెద్ద టార్గెట్ కూడా పెద్ద గోల్స్ కూడా మనం అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను అనుకోండి సార్, నేను వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది, ఎంత టైం పడుతుంది? వితిన్ 10 minutes లో మీకు మీ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే సెబీ నుంచి అప్రూవల్ రావడానికి 1 day 24 hours పడుతుంది. ఆ 24 hours తర్వాత మీరు ఇన్వెస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. Okay. అంత ఈజీ. నైస్ సార్, చాలా బాగా చెప్పారు అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇంతకు ముందు ఇప్పుడు ఎంత తేడా ఉంది ఈ ప్రాసెస్ అనేది. సో మనం ఇన్వెస్ట్ చేయడానికి లో రేంజ్ అమౌంట్ నుంచి హై రేంజ్ అమౌంట్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన మార్కెట్ రిస్క్ ఏముంటుంది ఏంటి అనేది పర్సనల్ గా పర్సన్ టు పర్సన్ క్యాల్కులేట్ చేసుకుని సార్ వాళ్ళు అయితే గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డిస్ప్లేలో కానొస్తున్న నంబర్ కాల్ చేసేసి శివ గారితో కాంటాక్ట్ కావచ్చు. సో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.